నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. పవిత్ర సంగమం వద్ద సీఎం చంద్రబాబు జలహారతి, ప్రాజెక్టులను నిర్లక్ష్యం చేయడం దేశద్రోహంతో సమానమని వ్యాఖ్య. ఎల్నినో పరిస్థితుల్లోనూ నీటి సమస్య రాకుండా చర్యలు, ఏపీ ప్రభుత్వానికి కేటీఆర్ కితాబు. కడప జిల్లాలో దాల్మియా సిమెంట్ ప్లాంట్ విస్తరణ పనులకు శంకుస్థాపన, పొరుగు రాష్ట్రాలతో పోటీపడి పరిశ్రమలు తెస్తున్నామన్న లోకేష్. మద్యం రవాణా కేసులో నిందితులను ఈడీ కస్టడీకి అనుమతి, 3 రోజుల పాటు ప్రశ్నించనున్న అధికారులు. కిర్లంపూడిలో ముగిసిన ముద్రగడ అంత్యక్రియలు, కన్నీటి వీడ్కోలు పలికిన అభిమానులు, ఆత్మీయులు. ₹1,27,000 కోట్లతో సెమికాన్ 2.0కు కేంద్ర మంత్రివర్గం ఆమోదం, 62,500 కోట్లతో మొబైల్ ఫోన్ PLIకు పచ్చజెండా. ఇరాన్ నౌకాశ్రయాలను మళ్లీ దిగ్బంధించిన అమెరికా, 7 గంటల వ్యవధిలో అనేక లక్ష్యాలపై భీకర దాడులు. వైసీపీ హయాంలో ప్రాజెక్టులను అటకెక్కించారని, అలా నిర్లక్ష్యం చేయడం దేశద్రోహమేనని సీఎం చంద్రబాబు మండిపడ్డారు. సాగునీటి రంగానికి, రైతుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని చెప్పారు. పవిత్ర సంగమం వద్ద కృష్ణానదికి జలహారతి ఇచ్చిన ముఖ్యమంత్రి ప్రాజెక్టుల పూర్తికి క్యాలెండర్ ప్రకటించారు. పెన్నా, వంశధార నదుల అనుసంధానమే లక్ష్యంగా పనిచేస్తున్నామన్నారు. ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం పవిత్ర సంగమం వద్ద కృష్ణానదికి సీఎం జలహారతి ఇచ్చారు. మంత్రి నిమ్మల రామానాయుడు, ఎంపీ కేశినేని చిన్నితో కలిసి పంచకట్టులో ఘాట్ వద్దకు చేరుకున్న ఆయన కృష్ణమ్మకు ప్రత్యేక పూజలు చేసి సారె సమర్పించారు. అఖండ కృష్ణవేణీ నద్యై నమః సప్త గోదావరి నదీ దేవత. మార్చి 2027 నాటికి పోలవరం పూర్తి చేసి జాతికి అంకితం చేస్తామని సీఎం పునరుద్ఘాటించారు. ఇప్పటికే 89% పనులు పూర్తయ్యాయని చెప్పారు. పోలవరాన్ని ఏపీకి జీవనాడిగా మారుస్తామని చంద్రబాబు అన్నారు. పోలవరం ఎడమకాలువ పనులు పూర్తయ్యాయని, ఆగస్టు 14న అనకాపల్లిలో గోదావరి జలాలకు జలహారతి ఇస్తామని ముఖ్యమంత్రి ప్రకటించారు. సెప్టెంబర్ 1న వెలుగొండ ఫేజ్ 1 ప్రాజెక్టు జాతికి అంకితం చేస్తామన్నారు. చింతలపూడి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును 2027 జులై 31 నాటికి పూర్తి చేస్తామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. 2 ఏళ్లలో ఇరిగేషన్ ప్రాజెక్టులపై 24,000 కోట్లు ఖర్చు చేశామని ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడించారు. నదుల అనుసంధానం పూర్తి చేస్తే రాష్ట్రానికి కరువు ఉండదని స్పష్టం చేశారు. ఈ కృష్ణా డెల్టాకు న్యాయం జరగాలనే ఉద్దేశంతో సంవత్సరంలో పట్టిసీమ పూర్తి చేసి నీళ్లు తీసుకొచ్చి కృష్ణా డెల్టాను కాపాడిన ఘనత ఆ రోజు తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ ప్రభుత్వం. 80 TMC నీళ్లు, 13 లక్షల ఎకరాలు స్టెబిలైజేషన్. నేను ఆ రోజు పట్టిసీమను తీసుకొస్తే ఆనాటి ప్రతిపక్షం పట్టిసీమ ఒట్టిసీమ అన్నారు. 80 TMC నీళ్లు తెస్తారు, తీసుకొచ్చి ప్రకాశం బ్యారేజ్ అంతా 2 TMC 4 TMC ఉంటుంది. ఎక్కడ పెడతారంటే నేను చాలా వివరంగా చెప్పాను. ఆ నీళ్లు వస్తే పొలాలకు వెళ్తాయి. ప్రతిరోజు ఒక 14-15 TMC నీళ్లు కావాలి. అక్కడ నేను తెచ్చేది 8 TMC నీళ్లు తెస్తామంటే ససేమరా వద్దంటే వద్దు, చేయకూడదు, మీకు పేరు రాకూడదని అడ్డం పడే పరిస్థితికి వచ్చారు. నేను ఆ రోజు భయపడుంటే ఈ 10 సంవత్సరాలు కృష్ణా డెల్టా ఏమయ్యేదో మీరు ఒక్కసారి ఆలోచించమని మిమ్మల్ని అందరినీ కోరుతున్నా. 2015 నుంచి 25 వరకు గోదావరి నుంచి కృష్ణా నదికి 450 TMC నీళ్లు తీసుకొచ్చాం. ప్రాజెక్టు ఖర్చు పెట్టింది 1,300 కోట్లు. మార్చి 2027 పోలవరాన్ని పూర్తి చేసి జాతికి అంకితం చేస్తాం, రాష్ట్రానికి జీవనాడిగా తయారు చేస్తాం. 2014-19 మధ్య ప్రాజెక్టులపై 68,000 కోట్లు ఖర్చు పెట్టామని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. తిరిగి ఇప్పుడు కూటమి హయాంలో 2 ఏళ్లలోనే ప్రాజెక్టులపై 24,000 కోట్లు ఖర్చు పెట్టామని తెలిపారు. వైసీపీ ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టును నిర్వీర్యం చేసిందని, అలా చేయడం దేశద్రోహమే అవుతుందని ముఖ్యమంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇప్పుడు అమరావతి విషయంలోనూ అదే జరుగుతోందని, సీడ్ యాక్సిస్ రోడ్డుకు భూములివ్వకుండా రైతులను కొందరు మభ్యపెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్ని అడ్డంకులు సృష్టించినా ఆగస్టు 15 నాటికి సీడ్ యాక్సిస్ రోడ్డు పూర్తి చేస్తామని తేల్చి చెప్పారు. విజయవాడ, గుంటూరు, మంగళగిరి ఇవన్నీ కలిపి అమరావతి, దానికి కూడా ఎన్ని విధాలు అడ్డం పడ్డారో మీరే చూస్తున్నారు. కడాన 99.5% రైతులందరూ భూములు ఇచ్చారు. 2.5 ఎకరాలు 5 ఎకరాలు ఒక రైతు అడ్డం పెట్టి రోడ్డు రానియకుండా సీడ్ యాక్సెస్ రోడ్డుకి అడ్డం పడే పరిస్థితికి వచ్చాడు. ఎన్ని చెప్పినా వినకపోతే కడాన ల్యాండ్ ఎక్విజిషన్ కి ముందుకు పోయి, అది కూడా ఆయన తప్పు కాదు, అపోజిషన్ పార్టీలో ఉండే వ్యక్తులు వాళ్ళని ప్రేరేపించి రోడ్డు వస్తే మంచి పేరు వస్తుందని. రేపు అది అయిపోతానే మీరు పోయి చూడాలి. ఆగస్టు 15కి సీడ్ యాక్సెస్ రోడ్డు వస్తుంది. ఆ తర్వాత మీరు ఆ రోడ్లో పోతే మీకే అర్థం అవుతుంది అమరావతి యొక్క విశిష్టత. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పనితీరును తెలంగాణకు చెందిన బీఆర్ఎస్ నేత కేటీఆర్ ప్రశంసించారు. ఢిల్లీలో మీడియాతో కేటీఆర్ చిట్చాట్ చేశారు. ఎల్నినో పరిస్థితుల్లోనూ నీటి సమస్య రాకుండా ఏపీ ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు. రైతుల ప్రయోజనాలకు ప్రాధాన్యమిస్తూ పట్టిసీమ నుంచి నీటిని ఎత్తిపోస్తున్న విషయం ప్రస్తావించారు. సముద్రంలోకి పోయే నీటిని వినియోగించుకునేందుకు ఏపీ ప్రభుత్వం అన్ని ప్రయత్నాలు చేస్తోందన్నారు. రాష్ట్రంలోని నీటిపారుదల ప్రాజెక్టులకు పూర్తి చేస్తోందని కేటీఆర్ అభినందించారు. గతంలో పోలవరం డయాఫ్రమ్ వాల్ దెబ్బతింటే నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఎన్డీఎస్ఏ పట్టించుకోలేదని, కానీ మేడిగడ్డ పిల్లర్ కుంగితే మాత్రం ఆ అంశంపై ప్రత్యేకంగా దృష్టి పెట్టిందన్నారు. మేడిగడ్డ బ్యారేజీపై నివేదిక ఇచ్చింది ఎన్డీఎస్ఏ కాదని ఎన్డీఏ ప్రభుత్వమని కేటీఆర్ విమర్శించారు. పొరుగు రాష్ట్రాలతో పోటీపడి ఏపీకి పరిశ్రమలు తీసుకొస్తున్నట్లు మంత్రి లోకేష్ తెలిపారు. వేగంగా అనుమతులు ఇవ్వడం వల్లే రాష్ట్రానికి భారీగా పెట్టుబడులు వస్తున్నాయన్నారు. కడప జిల్లా మైలవరం మండలం చిన్నకొమర్ల సమీపంలో దాల్మియా సిమెంటు 2వ ప్లాంటుకు లోకేష్ శంకుస్థాపన చేశారు. భారత్కు వచ్చే పెట్టుబడుల్లో 25% ఏపీకే వస్తున్నట్లు చెప్పారు. 3,100 కోట్లతో దాల్మియా సిమెంట్ పరిశ్రమ ప్లాంటు విస్తరణ పనులకు సంస్థ ఎండీ పునీత్ దాల్మియాతో కలిసి మంత్రి లోకేష్ శంకుస్థాపన చేశారు. ప్లాంటు విస్తరణతో కొత్తగా మరో 700 మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. దాల్మియా గ్రూప్ ఏపీ అభివృద్ధిలో ఎప్పటినుంచో భాగమైందని మంత్రి లోకేష్ చెప్పారు. రాష్ట్రంలోని నిరుద్యోగ యువతకు స్థానికంగా ఉపాధి కల్పించాలనే లక్ష్యంతో పెద్ద ఎత్తున పెట్టుబడులు తీసుకొస్తున్నట్లు మంత్రి లోకేష్ వివరించారు. 2022లో ఈ ప్లాంట్ కి క్లోజర్ నోటీస్ ఆనాటి పాలకులు ఇచ్చారు. వాళ్ళ మేనేజ్మెంట్ ని నేనే స్వయంగా ఢిల్లీలో కలిసా. మీరు రాండి, మేమున్నాం, జీవితాంతం మీకు అండగా నిలబడతాం, మా యువకులకి మీరు ఉద్యోగాలు కల్పించాలని నేను కోరుతాం జరిగింది. ఇక్కడున్న యువకులందరినీ కోరుతున్నా, కష్టపడదాం, పని చేద్దాం, కంపెనీలో కూడా మనం ఎదుగుదాం. మీ పనితీరు చూసే మళ్ళీ 3వ విడత ఎక్స్పాన్షన్ చేస్తారు. అందుకే యువకులందరినీ కోరుతున్నా, కలిసికట్టుగా మన రాష్ట్రాన్ని మనం నిర్మించుకోవాలి. నాలో కసి ఉంది, ఆంధ్ర రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో నంబర్ 1 చేయాలని. కానీ అది నేను సాధించాలంటే యువకుల ప్రోత్సాహం నాకు కావాలి, మీ సహకారం నాతో ఉండాలి. ఈరోజు పక్క రాష్ట్రాలతో మేము పోటీ పడుతున్నాం. పక్క రాష్ట్రాలతో పోటీపడి రాయల్ ఎన్ఫీల్డ్ తీసుకొచ్చాం. పక్క రాష్ట్రాలతో పోటీపడి ఈరోజు ఆమ్కా తీసుకొచ్చాం. కియా ఎక్స్పాన్షన్ చేస్తున్నారు తెలిసిన వెంటనే నేను వాళ్ళ హెడ్ క్వార్టర్స్కి వెళ్ళి ఏకంగా వాళ్ళ చేత ఎక్స్పాన్షన్ కూడా ఆంధ్ర రాష్ట్రంలో పెట్టాలని వాళ్ళకి చెప్తాం జరిగింది. నేరస్తులను జగన్ వెనకేసుకొస్తున్నారని మంత్రి లోకేష్ విమర్శించారు. 5 ఏళ్ల పాలనలో మత్స్యకారులను కనీసం పట్టించుకోలేదని దుయ్యబట్టారు. ప్రస్తుతం పరామర్శల పేరుతో రాజకీయాలకు తెరదీశారని మండిపడ్డారు. సొంత బాబాయిని లేపేశాడు, తప్పు కాదంట. సింగయ్యని ఆయనే చంపేశాడు, తప్పు కాదంట. వాళ్ళ పార్టీకి చెందిన వాళ్ళు ఒక వ్యక్తిని గుద్ది చంపేస్తే అది తప్పు కాదంట. మేము చిత్తశుద్ధి ఉంది. పాప మత్స్యకారులు చనిపోతే మా మంత్రి గారు వెళ్ళి ఏకంగా వాళ్ళు పరామర్శించి ఒక్కొక్క కుటుంబానికి 10 లక్షల రూపాయలు మేము అందజేశాం. ఇదే జగన్మోహన్ రెడ్డి అధికారులు ఉన్నప్పుడు 250 మంది మత్స్యకారులు చనిపోతే కనీసం ఆ కుటుంబాన్ని వాళ్ళు పరామర్శించలేదు. ₹1 ఇవ్వలా. ఆనాడు 5 లక్షల ఎక్స్గ్రేషియా, ₹1 కూడా ఇవ్వలా. ఇప్పుడు వెళ్ళి పెద్దదో చేస్తున్నట్టు సినిమా. ఎంత అన్యాయం! మా మత్స్యకార సోదరులు కూడా ఆలోచించాలని కోరుతున్నాం. ఆక్వా రైతుల్ని ప్రోత్సహించింది మేము, పవర్ సబ్సిడీ ఇచ్చింది మేము. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఫీడ్ ప్రైస్ ₹35 పెరిగిందండి. ఆనాడు ఎప్పుడైనా బయటకు వచ్చాడైనా? ₹35 పెరిగితే ఒక్కరోజు బయటికి రాలా. 2 సంవత్సరాల్లో మొత్తం పెరిగేది ₹12. అది కూడా ఎందుకు? క్రూడ్ ప్రైసెస్ పెరిగినాయి.
అది కూడా మేము 6 నెలలు ఆపాం. డిసెంబర్ 2027 నాటికి దాల్మియా సిమెంట్ రెండో ప్లాంటును పూర్తి చేస్తామని పునీత్ దాల్మియా ప్రకటించారు. కడప జిల్లాతో తమ సంస్థకు ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ప్రభుత్వం నుంచి అందుతున్న సహాయ సహకారాలు మరువలేనివని కొనియాడారు. Today, Kadapa writes a new chapter. For Dalmia Bharat, Andhra Pradesh isn't just another stage where we do business. It is a part of our 80 years of legacy. We are investing almost 3,100 crores to build a new production line here in Kadapa, a 3.6 million tons per annum clinkerization and a 6 million ton per annum cement capacity. This will be our largest integrated plant anywhere in the country. Today we have broken ground, and I give you my word that we are committed to commissioning this plant by December 2027. Lokesh Garu, when this plant is ready, please come back and inaugurate it yourself. మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం అంత్యక్రియలు ముగిశాయి. అభిమానులు, అనుచరులు, రాజకీయ నాయకుల సమక్షంలో కాకినాడ జిల్లా కిర్లంపూడిలోని ఆయన సొంత ఇంటి ఆవరణలో ఖననం చేశారు. హైదరాబాద్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం తుది శ్వాస విడిచిన ముద్రగడ పద్మనాభం అంత్యక్రియలు కాకినాడ జిల్లా కిర్లంపూడిలో నిర్వహించారు. అంతకుముందు పార్టీలకు అతీతంగా పలువురు ప్రజాప్రతినిధులు వచ్చి ముద్రగడకు నివాళులు అర్పించారు. మంత్రులు కందుల దుర్గేష్, వాసంశెట్టి సుభాష్, ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి, ఇతర నేతలు నివాళులు అర్పించారు. ముద్రగడ కుటుంబానికి సానుభూతి తెలిపారు. ముద్రగడ పద్మనాభం నివాసానికి వచ్చిన వైసీపీ అధ్యక్షుడు జగన్ ఆయన భౌతిక కాయానికి నివాళులర్పించారు. ముద్రగడ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపి అండగా ఉంటామన్నారు. అంత్యక్రియల్లో పాల్గొని పాడెమోశారు. ఆ తర్వాత అక్కడి నుంచి వెళ్లిపోయారు. ముద్రగడ పద్మనాభం చివరి కోరిక మేరకు ఆయన నివాస ఆవరణలోనే అంత్యక్రియలు నిర్వహించారు. ప్రభుత్వం తరపున అధికార లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించేందుకు పోలీసులు ఏర్పాట్లు చేశారు. కొద్దిసేపు అధికార లాంఛనాల ప్రకారం కార్యక్రమం జరిగింది. గౌరవ వందనం సమయంలో మాజీ మంత్రి అంబటి రాంబాబు, ముద్రగడ అనుచరులు, వైసీపీ నాయకులు కార్యక్రమాన్ని అడ్డుకొని పోలీసులతో వాగ్వాదానికి దిగారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు పక్కకు వెళ్లిపోయారు. అనంతరం ముద్రగడ పార్థివ దేహానికి ఆయన కుటుంబ సభ్యులు సంప్రదాయ పద్ధతిలో అంత్యక్రియలు నిర్వహించారు. ఇంటి పెరటిలోనే ముద్రగడ భౌతిక కాయాన్ని ఖననం చేశారు. లిక్కర్ అక్రమ రవాణా కేసులో 3 నిందితులను ఈడీ కస్టడీకి కోర్టు అనుమతించింది. 7 రోజుల కస్టడీకి ఇవ్వాలని ఈడీ కోరగా నాంపల్లి కోర్టు 3 రోజుల పాటు అనుమతించింది. మనీ లాండరింగ్ కోణంలో విచారణ చేపట్టిన ఈడీ రాజకేశ్ రెడ్డి, వాసుదేవరెడ్డి, కారుమూరు సునీల్ను గురువారం నుంచి 3 రోజుల పాటు విచారించనుంది. లిక్కర్ రవాణా పేరుతో వందల కోట్ల రూపాయల అక్రమ లావాదేవీలు ఎలా జరిగాయి, ఆ డబ్బు ఎక్కడికి వెళ్లింది అనే అంశాలపై నిందితులను ఈడీ ప్రశ్నించనుంది. అక్రమ లావాదేవీల వెనుక ఎవరున్నారు, అంతిమ లబ్ధిదారుడు ఎవరు, మనీ లాండరింగ్ ద్వారా ఎంత మేర ఆస్తులుగా మార్చారనే అంశాలపై నిందితులకు ప్రశ్నలు సంధించనుంది. నిందితుల కన్ఫెషన్ స్టేట్మెంట్ ను రికార్డు చేయనుంది. కస్టడీలో 3 కలిపి విచారించే అవకాశం ఉంది. వైసీపీ హయాంలో జరిగిన మద్యం కుంభకోణం కేసుతో పాటు రవాణా వ్యవస్థపైన ఈడీ దృష్టి సారించింది. లిక్కర్ ట్రాన్స్పోర్టును తమ అధీనంలోకి తీసుకున్న సిండికేట్ కోట్ల రూపాయలు అక్రమంగా ఆర్జించినట్లు గుర్తించింది. బేవరేజెస్ కార్పొరేషన్ మాజీ ఎండీ వాసుదేవరెడ్డి అధికార దుర్వినియోగానికి పాల్పడి షెల్ కంపెనీకి టెండర్ను మళ్లించారని తేల్చింది. ఈ ట్రాన్స్పోర్ట్ కాంట్రాక్టు ద్వారా 349.78 కోట్ల సంపాదించినట్లు గుర్తించింది. ఆ నిధుల్లో కొంత మొత్తంతో రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులు, భూముల కొనుగోళ్లలో పెట్టుబడులు పెట్టినట్లు ఈడీ వెల్లడించింది.
కూటమి పాలనలో ఆక్వా ఫీడ్ ధరలు ఇష్టారీతిన పెంచేసి సాగుదారులపై భారం మోపారని వైసీపీ అధ్యక్షుడు జగన్ ఆందోళన వ్యక్తం చేశారు. ధరల నియంత్రణలో ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. ఆక్వా రైతులకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం నెరవేర్చడం లేదన్నారు. భీమవరంలో నిర్వహించిన ఆక్వా రైతు సభలో జగన్ పాల్గొన్నారు. ఈ రోజు వేసిన ఏ పంటకు కూడా గిట్టుబాటు ధరలు రాని పరిస్థితిలో రైతాంగం ఉంటే ఆక్వా రంగంలో కూడా అంతకన్నా దయనీయమైన పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి. ఫీడ్ ధరలను పెంచుకుంటా పోతా ఉన్నారు. ఇదే చంద్రబాబు నాయుడు గారు ఎందుకు వీరిని నివారించలేకపోతా ఉన్నారు అని చంద్రబాబు నాయుడు గారిని గట్టిగా నిలదీస్తూ అడుగుతా ఉన్నారు. కేవలం 4 నెలల కాలంలోనే, అంటే మొన్న ఫిబ్రవరిలో ఒకసారి రేటు పెంచారు, ఆ తర్వాత మరోసారి మళ్ళీ జూన్ వచ్చేసరికి 4 నెలలు తిరక్క మునిపే మళ్లీ ఒకసారి రేటు పెంచారు. ఏకంగా కేజీకి 14 రూపాయల నుంచి 16 రూపాయలు ఫీడ్ రేట్లు ఎడా పెంచుకుంటూ పోయారు. తూతూ మంత్రంగా చంద్రబాబు గారు చెప్పారు అనంటూ 2 రూపాయలు తగ్గించారు. కేజీకి పెంచింది 4 నెలలు తిరక్క మునిపే 14 రూపాయల నుంచి 16 రూపాయలు పెంచింది ఎక్కడ, తగ్గించింది కేవలం ముష్టేసినట్టు 2 రూపాయలు తగ్గించడం అంటే ఏమిటి అని అడుగుతా ఉన్నా. వైసీపీ అధినేత జగన్ భీమవరం పర్యటనలో చేసిన ఆరోపణలపై మంత్రి అచ్చెన్నాయుడు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. పచ్చి అబద్దాలు చెబుతూ ప్రజలను మభ్యపెడుతున్నారని మండిపడ్డారు. 2019-24 మధ్య వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు 6 సార్లు ఆక్వాఫీడ్ ధరలు పెంచారని, కిలో 86 రూపాయల నుంచి 110 రూపాయలకు పెంచారని చెప్పారు. విద్యుత్ టారిఫ్పై మాట్లాడే నైతిక హక్కు జగన్కు లేదన్నారు. 2019 చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రికి ఉన్న రోజు ఫీడ్ ధరలు 87 రూపాయలే ఉండేది. నువ్వు అధికారంలోకి వచ్చిన తర్వాత 6 సార్లు ఇంటర్నేషనల్ మార్కెట్లో రా మెటీరియల్ ధరలు పెరగకపోయినా కంపెనీలతో మిలాఖత్తై నువ్వు ధనదాహం గురించి 6 సార్లు పెంచి 110 రూపాయలు కేజీకి చేశావు. దీనికి ఆన్సర్ చేయమని ముందు చెప్తున్నా. మేము అధికారంలోకి వచ్చాం, వెంటనే 6 రూపాయలు ఈ కేజీ మీద తగ్గించాం. నేనే పవర్ సబ్సిడీ ఇచ్చాను, మొత్తం నేనే ఉద్ధరించానని చెప్పిన వ్యక్తివు నువ్వు సంవత్సరానికి ఈ రంగానికి 750 కోట్లు సబ్సిడీ ఇస్తే మేము జోను నాన్ జోను ఏ ఎకరాల సంబంధం లేకుండా 1175 కోట్లు ఈ రంగానికి సబ్సిడీ ఇస్తున్నాం. కుడి భుజానికి శస్త్రచికిత్స చేయించుకున్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ముంబైలోని కోకిలాబెన్ ధీరుభాయ్ అంబానీ ఆసుపత్రిలో ఈ నెల 10న పవన్ కు శస్త్రచికిత్స చేశారు. ఆ తర్వాత 4 రోజుల పాటు ఆసుపత్రిలోనే ఉన్నారు. విజయవంతంగా ఆపరేషన్ చేసిన డాక్టర్ పార్థివాలాకు పవన్ కృతజ్ఞతలు తెలిపారు. డిశ్చార్జి తర్వాత ముంబై నుంచి పవన్ హైదరాబాద్ లోని నివాసానికి చేరుకున్నారు. 3 వారాలు విశ్రాంతి అవసరమని, అనంతరం ఫిజియోథెరపీ చేయించుకోవాలని సూచించారు. ఆపరేషన్ చేసిన భుజం సాధారణ స్థితికి చేరుకోవడానికి 4 నెలల సమయం పడుతుందని వైద్యులు వెల్లడించారు. ఇండియా సెమీకండక్టర్ మిషన్ 2వ విడత కింద 1.27 లక్షల కోట్ల వ్యయానికి కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఈ విడతలో చిప్ తయారీ పరిశ్రమలో ఖనిజాలు, గ్యాస్, ముడి సరుకులను సరఫరా చేసే వారికి కూడా ప్రోత్సాహకాలు అందిస్తారు. 62,500 కోట్లతో మొబైల్ ఫోన్ ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక పథకం 2వ విడతకు కూడా మంత్రివర్గం ఆమోదం తెలిపింది. మొబైల్ ఫోన్ల ఉత్పత్తికి ఇస్తున్న ప్రోత్సాహంతో ప్రపంచంలోనే 2వ అతిపెద్ద మొబైల్ తయారీ దేశంగా భారత్ అవతరించింది. 2019-20లో 2.14 లక్షల కోట్లుగా ఉన్న దేశీయ మొబైల్ ఫోన్ల ఉత్పత్తి 2024-25 ఆర్థిక సంవత్సరంలో 5.5 లక్షల కోట్లకు చేరుకుంది. 25,500 కోట్లతో వారణాసికి 2 హైవే ప్రాజెక్టులను కేంద్రం మంత్రిమండలి మంజూరు చేసింది. కాశీలో ట్రాఫిక్ ను తగ్గించేందుకు NH31 నుంచి వారణాసి రింగ్ రోడ్డు మీదుగా వరుణా నది వెంబడి 43.28 కిలోమీటర్ల మేర ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణానికి ఆమోదం తెలిపింది. దీనికి 10,998.32 కోట్ల వ్యయాన్ని ప్రతిపాదించారు. వారణాసిలో NH19 నుంచి రింగ్ రోడ్డు మీదుగా గంగానది వెంబడి 46 కిలోమీటర్ల ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణానికి కూడా కేంద్ర మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. ఇందుకు 14,447 కోట్లు ప్రతిపాదించారని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు.
అమెరికా ఇరాన్ మధ్య దాడులు ప్రతిదాడులతో పశ్చిమాసియా దద్దరిల్లుతోంది. ఇరాన్ ఓడరేవులకు మళ్లీ దిగ్బంధిస్తున్నట్లు ప్రకటించిన అమెరికా 7 గంటల్లో అనేక లక్ష్యాలపై విరుచుకుపడింది. దిగ్బంధనంపై మండిపడిన ఇరాన్ అమెరికాతో కుదిరిన అవగాహన ఒప్పందం నుంచి పూర్తి స్థాయిలో వైదొలిగినట్లు ప్రకటించింది. హార్ముజ్ ద్వారా చమురు, గ్యాస్ వెళ్లనివ్వబోమని స్పష్టం చేసింది. యుఎస్తో ఇక చర్చల ప్రసక్తే లేదని స్పష్టం చేసింది. చర్చలకు రాకుంటే ఇరాన్లో ఎవరినీ మిగలనివ్వబోమని ట్రంప్ తీవ్రస్థాయిలో హెచ్చరించారు. అమెరికా ఇరాన్ మధ్య అవగాహన ఒప్పందంతో పశ్చిమాసియాలో శాశ్వత శాంతిపై చిగురించిన ఆశలు నీరుగారాయి. ఇరాన్ అమెరికా పరస్పర దాడులతో మధ్యప్రాచ్యం పేలులతో మార్మోగిపోతోంది. హార్ముజ్ గుండా వెళ్తున్న నౌకలపై టెహ్రాన్ చేసిన దాడులకు ప్రతిస్పందనగా ఇరాన్ నౌకాశ్రయాలపై అమెరికా సైన్యం మళ్లీ దిగ్బంధనాన్ని విధించింది. ఈ మేరకు 7 గంటల వ్యవధిలో ఇరాన్లో డజన్ల కొద్దీ లక్ష్యాలపై దాడులు చేసినట్లు అమెరికా సెంట్రల్ కమాండ్ బుధవారం ప్రకటించింది. అరేబియా సముద్రంలో 19 అమెరికా యుద్ధ నౌకలు ఉన్నాయని అమెరికా నావికాదళ అడ్మిరల్ బ్రాడ్ కూపర్ చెప్పారు. వీటిలో 2 విమాన వాహక నౌకలు, 1000కి పైగా మెరైన్లతో కూడిన యాంఫిబియస్ యుద్ధ నౌకలు ఉన్నాయని వివరించారు. పశ్చిమాసియాలో వందలాది సైనిక విమానాలు పనిచేస్తున్నాయని సెంట్రల్ కమాండ్ సోషల్ మీడియా పోస్టులో తెలిపింది. అమెరికా జరిపిన దాడుల్లో ఇటీవల 30 మందికి పైగా మృతి చెందారని ఇరాన్ ప్రభుత్వ ప్రతినిధి ఫాతిమే మెహజెరానీ బుధవారం తెలిపారు. ఇరాన్లో ఉదయం జరిగిన దాడుల్లో 7 మృతి చెందగా 260 మందికి పైగా గాయపడ్డారని ఇరాన్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రతినిధి హుస్సేన్ కెర్మన్ పౌర్ చెప్పారు. దాడులు ముగిసినట్లు అమెరికా సెంట్రల్ కమాండ్ చెప్పిన తర్వాత ఇరాన్లోని బుషహర్ నగరంలో 4 ప్రదేశాలలో దాడులు జరిగినట్లు IRNA వార్తా సంస్థ నివేదించింది. అహ్వాజ్, నౌకాశ్రయ నగరం బందర్ అబ్బాస్లలోనూ పేలుళ్లు జరిగినట్లు ఇరాన్ ప్రభుత్వ మీడియా వివరించింది. ఈ దాడులు గల్ఫ్లోని అరబ్ దేశాలే చేసి ఉంటాయనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అమెరికా దాడులకు ప్రతీకారంగా బహ్రెయిన్, కువైట్పై IRGC దళాలు క్షిపణులతో విరుచుకుపడ్డాయి. బహ్రెయిన్, కువైట్, జోర్డాన్పై దాడులు చేసినట్లు ఇరాన్ ప్రకటించింది. అయితే 3 ఇరాన్ క్షిపణులను కూల్చివేసినట్లు జోర్డాన్ తెలిపింది. అమెరికా దిగ్బంధనంపై మండిపడిన IRGC పశ్చిమాసియా నుంచి అన్ని ఇంధన ఎగుమతులను అడ్డుకుంటామని హెచ్చరించింది. పశ్చిమాసియా నుంచి చమురు, సహజ వాయువు ఎగుమతి జరిగితే అందరికీ జరుగుతుంది, లేదంటే ఎవరికీ జరగదని IRGC ప్రకటన విడుదల చేసింది. రేవు పట్టణాలపై నౌకాదళ దిగ్బంధనం విధించి అమెరికా ఒప్పందాన్ని పూర్తిగా ముక్కలు చేసిందని ఇరాన్ ఆరోపించింది. ఇక ఒప్పందం అవసరం తమకు ఎంతమాత్రం లేదని ఇరాన్ విదేశాంగ శాఖ స్పష్టం చేసింది. ఎంతటి మూల్యాన్నైనా చెల్లించి హార్ముజ్ జలసంధిపై ఇరాన్ తన సంపూర్ణ సార్వభౌమాధికారాన్ని నిలబెట్టుకుంటుందని ఇరాన్ డిప్యూటీ విదేశాంగ మంత్రి కాజెం గరీబాబాదీ తేల్చి చెప్పారు. ఒమన్ దేశ నియంత్రణలో ఉండే మిగిలిన సగం జలసంధిపై కూడా యుద్ధ కారణాల రీత్యా తామే నియంత్రణ సాధిస్తామని స్పష్టం చేశారు. ఇకపై ఎట్టి పరిస్థితుల్లో అమెరికాతో చర్చల ప్రస్తావనే తీసుకురాబోమని సంచలన వ్యాఖ్యలు చేశారు. టెహ్రాన్ వెంటనే చర్చలకు ముందుకు రాకుంటే వచ్చే వారం నుంచి ఇరాన్లోని విద్యుత్ కేంద్రాలు, వంతెనల వంటి ప్రజా మౌలిక వసతులను ధ్వంసం చేస్తామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు. ఫాక్స్ న్యూస్ కు ఇంటర్వ్యూ ఇచ్చిన ఆయన రేపు రాత్రి, ఆపై రాత్రి ఇరాన్ను అత్యంత ఘోరంగా దెబ్బతీయనున్నట్లు చెప్పారు. వచ్చే వారం నుంచి పరిస్థితి అధ్వానంగా మారుతుందని ప్రకటించారు.